పట్టిసీమ చర్చ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విపక్ష నేత జగన్ కు మధ్య ఆసక్తికర సంవాదం నడిచింది. పట్టిసీమ అంశంపై మాట్లాడిన జగన్ స్టోరేజీ కెపాసిటీ లేకపోయినా 1600 కోట్ల నీటిపాలు చేశారని ఆరోపించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి అర్థం లేకుండా మాట్లాడుతున్న విపక్ష సభ్యులకు ప్రత్యేక తరగతులు అవసరమని చెప్పారు. నిజంగానే ఎందుకంటే పట్టిసీమ ప్రాజెక్టులో స్టోరేజ్ కెపాసిటీ లేదు, ఇది అందరికీ తెలిసిన విషయమే. పట్టిసీమ ప్రాజెక్టులో స్టోరేజ్ కెపాసిటీ లేదు, నీళ్లు స్టోర్ చేసే కెపాసిటీ లేదు అన్న సంగతి తెలిసినా కూడా 1600 కోట్ల రూపాయలు నీటిపాలు చేశారు. రామాయణం అంతా ఇని రాముడి సీతకేం కావాలని ఉంటుందో దిశ ఇప్పుడు చెప్పింది చూస్తే సముద్రంలోకి తీసుకొచ్చే పోయే నీళ్లు కృష్ణాకు తీసుకొచ్చి పంటకిస్తాం, పైన వాడే నీళ్లు నిలబెడతాం. ఆ నీళ్లు తీసుకుపోతే రిజర్వాయర్ కట్టలేదు కాబట్టి వేస్ట్ గంగలో పోసేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ అర్థం చేసుకోండి, సబ్జెక్ట్ తెలియకపోతే నేర్చుకొని మళ్ళీ రండి. కానీ అడ్డదుడ్డంగా మాట్లాడి ఏదో ఒకటి మాట్లాడాలంటే నాకైతే నాకు ఆశ్చర్యం వేస్తుంది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి చూసి ఎప్పుడు నవ్వుతా ఉంటాడు. ఆ నవ్వులు ఎందుకో అది మీరందరూ ఆలోచించాలి అధ్యక్ష. ఎప్పుడైనా ఒక వ్యక్తి ఎప్పుడు నవ్వుతాడంటే అలవాటు అయిపోయి నవ్వుతాడు, లేకపోతే ఎక్కిల నవ్వులు నవ్వుతారు, లేకపోతే ఏమీ తెలియనప్పుడు నవ్వుతారు. మీకేమైనా సబ్జెక్ట్ అర్థమైతే కాకపోతే చెప్పండి, బేసిజం లేదు. ఇంకా ఒకసారి చెప్తా, 2 సార్లు చెప్తా, 3 సార్లు చెప్తా. అవసరమైతే ఒక క్లాసు పెట్టుకుందాం, బయట కావాలంటే ఎక్స్పర్ట్స్ని పిలిపిస్తా, మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరందరూ వినండి, ఇన్ని నేర్చుకోండి. నేర్చుకొని వచ్చి ఒక విషయం ఉంటే ఏదైనా మెరుగైన విధానం ఉంటే మీరు చెప్పండి. తెలియని వ్యక్తికి అయితే చెప్పొచ్చు అధ్యక్ష, తెలిసిన వ్యక్తితో అయితే మాట్లాడచ్చు అధ్యక్ష. కానీ అన్నీ తెలుసు అని అజ్ఞానితో మాట్లాడడం మాత్రం ఎవరి చేత కాదు అధ్యక్ష. పట్టిసీమ వల్ల నేను కృష్ణా డెల్టాను కాపాడాను. నాకు ఆశ్చర్యం అధ్యక్ష, 180 టీఎంసీల కృష్ణా డెల్టాను చంద్రబాబు నాయుడు గారు 4 టీఎంసీలు పట్టిసీమ నుంచి ఇచ్చి కాపాడారట. ఇది ఆయన చెప్తా ఉన్నాడు, చెవుల్లో పూలు పెట్టుకొని మేము వింటా ఉన్నాం అధ్యక్ష. నిజంగా ఇంతకన్నా దారుణం ఏది ఉండదు. ఏమన్నా అధ్యక్ష, నిజంగానే ఇప్పుడు క్లాసు కావాలి అధ్యక్ష, ఇంకా లాభం లేదు అధ్యక్ష. ఇదే మార్గం నాకు అధ్యక్ష. ఫస్ట్ టైం నేను సీఎం అయినప్పుడు జనార్దన్ రెడ్డి గారు ఉండేవాడు అధ్యక్ష. ఏది మాట్లాడి ఇట్నే మాట్లాడేవాడు అధ్యక్ష. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను అధ్యక్ష, జనార్దన్ రెడ్డి గారు నీకు ఏది అర్థం కాదు, నేను చెప్పినా నువ్వు వినవు, రాబోయే ఎలక్షన్ నువ్వు గెలవబోయా అని చెప్పారు అధ్యక్ష. నెక్స్ట్ ఎలక్షన్లో ఓడిపోయాడు అధ్యక్ష. ఇప్పుడు ఈయన పరిస్థితి ఉందంటే అధ్యక్ష, నువ్వెన్నైనా చెప్పు, పట్టిసీమ రావడానికి వీల్లేదు, రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి వీల్లేదు, ఇది జరగడానికి వీల్లేదని అడ్డం పడే పరిస్థితికి వచ్చాడు అధ్యక్ష. బాధ్యత లేకుండా నోరుందని అంటే నాకు ఆ మాత్రం అమాయకుండండి. 7 సార్లు గెలిచిన ఎమ్మెల్యేని ఈ రాష్ట్రంలో ఎవరూ కానంత ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నానంటే ప్రజల అభిప్రాయాలు నాకు తెలియవు. అంటే ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడడం, చెవులో పూలు పెట్టుకున్నారంట. ఏం చెప్తారంటే చెవులు పెట్టుకునే రోజు వస్తుంది, నువ్వు పెట్టుకోకపోతే ప్రజలు నీకు చెవులో పువ్వు పెట్టే రోజు వస్తుంది. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలా, తప్పదు నీకు. నాకైతే ఈరోజు మతిపోయింది అధ్యక్ష. ఎప్పుడు కూడా నేను ఊహించుకోవాలా పట్టిసీమను వ్యతిరేకిస్తారంటే నాకు అర్థం కావడం, ఇప్పుడు కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా. ఏమయ్యా మీకు అర్థమైందా? తప్పకుండా మీ అందరికీ పాఠాలు పెట్టాల్సిందే. ఇంకా రాష్ట్ర ప్రయోజనాల కోసం మీ అందరికీ సిలబస్ పెట్టాల్సిందే. బలవంతంగా కూడా మళ్ళా బడికి పంపించాల్సి వస్తుంది, ఇరిగేషన్ బడికి. మీరు గుర్తుపెట్టుకోండి, దయచేసి అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు నేను అవుట్డేటెడ్ అయిపోయాను అని చెప్పకనే బాగా చెప్పాడు అధ్యక్ష. ఇవాళ గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్లోని 7E క్లాస్ నెంబర్ 7E క్లాస్ నెంబర్ 7F ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు కట్టినందువల్ల ఈ 7E 7F క్లాసులు రేపు పొద్దున గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్లోని ఈ 2 క్లాసులను తెలంగాణ గవర్నమెంటు, కర్ణాటక గవర్నమెంటు, మహారాష్ట్ర గవర్నమెంటు, 3 గవర్నమెంట్లు కూడా దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసే కార్యక్రమం చేసి కృష్ణా నుంచి మనకు రావాల్సిన నీళ్లు ఇవాళ అడుగుతా ఉన్నా అధ్యక్ష. అందుకే మీకు పాఠాలు చెప్పాలని నేను
ఒకటి 10 సార్లు చెప్పాలనేది. ఇక్కడ చూస్తే ది అదర్ స్టేట్స్ కెన్ యూజ్ 35 TMC ఆఫ్ కృష్ణా వాటర్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ శాంక్షన్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు శాంక్షన్ చేశారండి? ఆ రోజు నుంచి వాడుకోవచ్చు 35 TMC అని ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. తెలియకుండా ఏదంటే మాట్లాడి లేనిపోని ఆలోచనలు అవతల వాళ్ళకి ఇస్తే రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది. దయచేసి ఇప్పటికి కూడా తెలియకపోతే సబ్జెక్ట్ నేర్చుకొని రండి, కూర్చుందాం, అవసరమైతే నెక్స్ట్ సెషన్లో కూర్చుందాం, మళ్ళీ ఆలోచిద్దాం.